మనుష్యుడు బలపరిస్తే అది కొద్దిపాటిదిగానే మిగిలిపోతుంది, కానీ దేవుడు నిన్ను బలపరిస్తే చాలా ఉన్నతమైనదిగా ఉంటుంది. మనుషులు ఎవరు నిన్ను గుర్తించినా గుర్తించకపోయినా, మనుషులు ఎవరు నిన్ను చేర్చుకోకపోయినా, మనుషులు ఎవరు నిన్ను బలపరిచినా బలపరచకపోయినా, నిన్ను బలపరిచేవాడు నీ కొరకు ప్రాణం పెట్టినవాడు. నువ్వు స్థిరపరిచిన అదే ప్రభు నీ కొరకు ఒక బర్నబాను పంపిస్తాడు. దేవుడు అద్భుత రీతిగా, మీరు ఊహించని రీతిగా, మీరు ఆలోచించని రీతిగా, మనుషులు ఎవ్వరు కూడా మిమ్మల్ని నడిపించలేనటువంటి నూతనమైన మార్గాల్లో, నూతనమైన అనుభవాల చేత ప్రభు తన పరిశుద్ధాత్మ చేత మిమ్మల్ని నడిపించడం మీరు చూడబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి దేవుని మాటలను ధ్యానించే అవకాశం ప్రభు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి నేను ప్రభువును స్తుతిస్తుంటున్నాను. అనుదిన వాక్యముల ద్వారా మీ ఆత్మను పోషించుకొనుచున్నారని, బలము పొందుచున్నారని నమ్మి ఇట్టి పరిచర్య చేయడానికి కృప చూపిన నా దేవాతి దేవునికి మొట్టమొదటిగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ప్రియమైన దైవ జనాంగమా, ఒక అద్భుతమైన మాట మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నా. నేటి దినాల్లో చాలామందికి ప్రోత్సాహము, ఆదరణ, పురికొల్పు, బలపరిచే మాట లేక చాలా డిస్కరేజ్ అయిపోతున్నారు, చాలా ఆందోళనకు గురవుతున్నారు, మేము ఒంటరిమి అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు. నిజమే, ఈ దినాల్లో ప్రతి మనిషి జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ఆదరించే మాట అనేది చాలా అవసరం, బలపరిచే మాట అనేది చాలా అవసరం. ఒక మాట మనిషిని చంపేస్తుంటే అదే ఒక మాట ఒక మనిషిని బ్రతికించగలదు. మాటలు అంత శక్తి ఉంది, ప్రేమలు అంత శక్తి ఉంది, ప్రోత్సాహములు అంత శక్తి ఉంది. నేను చాలామంది జీవితాల్లో చూశాను, మేము చాలామందిని బలపరిచాం, చాలామందిని ప్రోత్సహించాం, చాలామందిని పురికొల్పాం, చాలామందిని ముందుకు నడిపించాం. కానీ మా కష్ట సమయాల్లో వాళ్ళు మాతో లేరు, వారు మమ్మల్ని బలపరచలేదు, వారు మమ్మల్ని ఆదరించలేదు. మేము ఎంత చేశామో, వారిని ఎంత గొప్పగా ఊహించుకున్నామో, ఈరోజు మా కష్ట సమయాల్లో వారు మాతో లేకపోవడం విచారంగా ఉంది. చాలా వేదన నొందుతున్నాం, చాలా బాధపడుతున్నాం అని చాలా దుఃఖముతో నిండినటువంటి వ్యక్తులు ఉన్నారు ఈ దినాల్లో. మరి దేవుని వాక్యం ఏం చెబుతుంది? మనం అది చూడాలి కదా. మనుషుల వైపు చూస్తే కొన్నిసార్లు పైకి కనబడుతున్న పరిస్థితులు వేరుంటాయి, వారి వ్యక్తిగత స్వభావం వేరు ఉంటుంది. కనుక మనము దేవుని వాక్యాన్ని చూద్దాం. దేవుని వాక్యంలో చూస్తే యెషయా గ్రంథం 41:10 నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడని నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొంటిని అంటున్నాడు. నన్ను బలపరిచిన మాట, నేను నిన్ను బలపరుతును అనే మాట. అది ఎవరు ఒక నరునితో చెబుతున్న మాట కాదు, సాక్షాత్తుగా సైన్యములకు అధిపతి అగు యెహోవా తాను ప్రేమించిన తన ప్రజలతో చెబుతున్న మాట. నేను నిన్ను బలపరుతును, నేను నిన్ను బలపరుతును. నిజంగానే మనుష్యుడు బలపరిస్తే అది కొద్దిపాటిదిగానే మిగిలిపోతుంది, కానీ దేవుడు నిన్ను బలపరిస్తే చాలా ఉన్నతమైనదిగా ఉంటుంది. అందుకే ఎవరో రావాలి, ఎవరో నన్ను ప్రోత్సహించాలి, ఎవరో నన్ను బలపరచాలనేది కాదు. దేవుని చేత బలపరచబడితే నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిలబడగలుగుతావు. హల్లెలూయా. కొన్నిసార్లు మనకున్నటువంటి నాయకత్వాన్ని గౌరవిస్తాం, వారి విషయంలో గొప్పగా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎన్నో ఊహించుకుంటాం, ఎన్నో ఆలోచిస్తాం, వారి కొరకు ఎన్నైనా చేస్తాం. కానీ కొన్ని సమయాల్లో ఒంటరితనం అనుభవిస్తూ ఎవరు లేరా నాకు అనేటువంటి ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం. అవునా? ప్రస్తుతం నీ పరిస్థితి అదేనా? అందుకేనేమో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, మనుష్యులు కాదు, గొప్పవారు కాదు, ధనవంతులు కాదు, ఐశ్వర్యవంతులు కాదు, నువ్వు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆ గొప్ప వారు అని పిలువబడుతున్న వారు ఎవరు కాదు, నేనే నిన్ను బలపరుతును అంటున్నాడు. హల్లెలూయా. అంతకంటే గొప్ప ఆదరణ మనకి ఇంకేం కావాలండి? అలా అని చెప్పి నేను నాయకత్వాన్ని ధిక్కరించి ఒంటరి పోరాటం ఏదో చేయమని చెప్పట్లా. నాయకత్వము సరైనది ఉన్నా లేకపోయినా,
సమూయేలు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా దైవికంగా దేవుని వైపు చూస్తూ ఎలా దేవుని కొరకు స్ట్రాంగ్గా నిలబడ్డాడో, నీ నాయకత్వపు స్థితి ఎటువంటిదైనా సరే నీవు దేవునిని బట్టి బలపరచబడగలిగితే ప్రతి పరిస్థితులను దేవుని కొరకు బ్రతకడం నేర్చుకుంటా, నిలబడడం నేర్చుకుంటా, దేవుని చిత్తం చేయడం నేర్చుకుంటా. దిగులు పడవు, నిరుత్సాహపడవు, కృంగిపోవు, విసిగిపోవు. నేను ఒంటరి, నేను ఎప్పుడు నువ్వు నోటితో మాట్లాడవు. ఎందుకు? దేవుడే నిన్ను బలపరుస్తూ నేను నడిపిస్తున్నప్పుడు నీలో ఉన్న బలం అలా ఉంటుంది, నీలో ఉన్న ధైర్యం అలా ఉంటుంది. ఆ బలమే, ఆ ధైర్యమే నేను మరింత ముందుకు వెళ్ళడానికి నీకు సహాయకరంగా ఉంటుంది. కనుక ప్రభు యొక్క ప్రోత్సాహం, ప్రభు యొక్క ఆదరణ, ప్రభు చేత బలపరచబడే విధానం అనేది ప్రతి మనుషునికి చాలా ప్రాముఖ్యమైంది. యెషయా గ్రంథం 40 అధ్యాయం 29వ వచనంలో సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేవాడు ఆయనే. ఆయనే అనే మాట ఇంకెవరో కాదు, ఆయనే నీకు బలమునిస్తాడు, ఆయనే నీకు బలాభివృద్ధిని కలగజేస్తాడు. బలమునిస్తాడు, బలాభివృద్ధిని కలగజేస్తాడు, ఆదరిస్తాడు, ప్రోత్సహిస్తాడు, నిన్ను బలపరిచి నిన్ను ముందుకు నడిపిస్తాడు. దేవుని వాక్యం ఖండితంగా చెబుతుంది, దాన్ని మనం నమ్మాలి, విశ్వసించాలి. మూడవదిగా నిర్గమకాండం 1వ అధ్యాయం 9వ వచనంలో నిబ్బరము కలిగి ధైర్యంగా నుండము, దిగులు పడకము, జడియకుము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. బలపరుస్తాడు, బలమునిస్తాడు, బలాభివృద్ధిని కలగజేస్తాడు, ప్రతి పరిస్థితిలో నీకు తోడుగా ఉంటాడు. నీవు నమ్మిన దేవుడు, నువ్వు ఆధారం చేసుకున్న దేవుడు, నువ్వు ఆశ్రయముగా చేసుకున్న దేవుడు, నీవు కలుగున్న నీ దేవుడు అన్ని విధాలుగా నీకు తోడుండి నీకు సహాయకుడై ఉండి అలా నేను నడిపిస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వైపు చూస్తూ ఈ ఆత్మీయ యాత్రలో మనం ముందుకు సాగాలి. అప్పుడే కానీ మనం గమ్యం చేరలేం. నేను ఎవరినో ఆలోచించాను, ఎవరి గురించో తలంచాను, ఎవరి గురించో ఎదురు చూశాను, ఎవరో వస్తారని కనిపెట్టుకున్నాను. నో, అది అన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు. కనుక నీ ఒంటరి జీవితంలో, నీ బ్రతుకులో, నీ పరిస్థితుల్లో నువ్వు ఆనుకోవలసింది, ఆధారం చేసుకోవాల్సింది మన ప్రభు అయిన దేవుణ్ణి మాత్రమే. మీ కొరకు మరొక అద్భుతమైన మాట జ్ఞాపకం చేస్తాను. కీర్తనలు 46:7 సైన్యములకు అధిపత్యగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు అని రాయబడ్డారు. ఇవన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకొని ధైర్యపరచబడదా. అపోస్తుడైన పౌలు చెప్పినటువంటి మాటలు మనకు తెలుసు కదా. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో క్రీస్తే నన్ను బలపరిచినాడు అనే మాట వాడతాడు. అంతేకాకుండా ఫిలిప్పీ 4:13 నన్ను బలపరుచువాని అందు నేను సమస్తము చేయగలను అంటున్నాడు. అక్కడ పౌలు కంప్లీట్గా బలపరిచే దేవుని వైపు చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన సేవ ఆరంభ దినాల్లో ప్రభు చేత దర్శించబడ్డ తర్వాత, మార్పు చెందిన తర్వాత ఎవరు కూడా పరిశుద్ధులు, అపోస్తులు ఆయనను వెంటనే అంగీకరించలేదు, యాక్సెప్ట్ చేయలేదు, చేర్చుకోలేదు. చాలా సమయం పట్టింది. కానీ పౌలుకి ఏముందంటే పరిశుద్ధులతో చేరాలి, ఆ సహవాసంలో ఉండాలి. వారు క్రీస్తుకు దగ్గరున్నారు, క్రీస్తును వెంబడించారు, క్రీస్తు కార్యాలను కన్నులారు చూశారు, ఆయన బోధలు విన్నారు, ఆయనతోనే ఉన్నారు, ఆయనతో భుజించారు, ఆయనతో విశ్రాంతి తీసుకున్నారు, ఆయనతో నడిచారు. ఆయనకు దగ్గరగా ఉన్న వారి దగ్గర నేనుంటే నాకు ఎన్నో విషయాలు నేను సంపాదించుకుంటాను, బలపరచబడతాను అని పౌలు ఎంతో గొప్పగా వారిని గురించి ఆలోచించి వారి సహవాసంలో చేర్చబడడానికి ఆలోచిస్తే అదే పరిశుద్ధులు పౌలును వెంటనే తమతో చేర్చబడడానికి అంగీకరించలేకపోయారు. కానీ దేవుని వాక్య భాగంలో మనం చూస్తే అపోస్తుల కార్యము 4:36, అపోస్తుల కార్యము 9:27 ఈ 2 వచనాల్లో మనం చూస్తే బర్నబా మనకు కనబడతాడు. అందరూ తృణీకరించి వెంటనే అతన్ని విశ్వసించకపోయినా, అంగీకరించకపోయినా బర్నబా పౌలు యొక్క జీవితాన్ని గుర్తించి, గమనించి ప్రభు అతన్ని దర్శించాడనే విషయం అర్థం చేసుకొని పరిశుద్ధుల మధ్యలోనికి తీసుకొని వచ్చి పౌలును బలపరిచి మరి పరిశుద్ధులతో ఏకమవునట్లుగా
వారందరి ఎదుట పౌలు పక్షాన సాక్ష్యం ఇచ్చి పౌలును ఎంతో ఆదరించి బలపరిచినట్లుగా చూస్తున్నాం. పౌలు జీవితంలో కూడా ఇలాంటి తృణీకారం అనేది జరిగిందండి. ఈరోజు సేవా పరిచర్యకు వచ్చినటువంటి వారు కూడా చాలామంది కొత్తగా పరిచర్యకు వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడిప్పుడే సేవలు ఎదుగుతున్న వారు కావచ్చు, లేదా దైవిక గుడారములో దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి అడుగులు వేస్తున్న విశ్వాసులు కావచ్చు. వారు చేస్తున్న పరిచర్యను బట్టి, దేవుని కొరకు వారు నిలబడుతున్నటువంటి సందర్భాలను బట్టి సంఘము, విశ్వాసులు, దైవజనులు, తోటి పరిశుద్ధులు గుర్తించకపోయేసరికి చాలా డిస్కరేజ్ అవుతారు, దిగులు పడతా ఉంటారు. అయ్యో మేము ఇంత చేస్తున్నా ఎవరు మమ్మల్ని గుర్తించట్లేదు, ఎవరు మమ్మల్ని మా పట్ల మంచి అభిప్రాయం కలిగి లేరు, అందరూ మమ్మల్ని చాలా భిన్నమైనటువంటి రీతిలో ఆలోచిస్తూ మా గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి చాలా ఆవేదన చెందుతూ ఉంటారు. మనకంత బాధ అవసరం లేదు. ఎందుకో తెలుసా? మనుషులు ఎవరు నిన్ను గుర్తించినా గుర్తించకపోయినా, మనుషులు ఎవరు నిన్ను చేర్చుకున్నా చేర్చుకోకపోయినా, మనుషులు ఎవరు నిన్ను బలపరిచినా బలపరచకపోయినా, నిన్ను బలపరిచేవాడు నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నీ కొరకు రక్తము కార్చినవాడు, నీ కొరకు చనిపోయినవాడు, నీ కొరకు సమాధిని గెలిచి తిరిగి లేచినవాడు. పేతురు క్రీస్తు సమాధి చేయబడ్డ తర్వాత సముద్రం యొద్దకు వెళ్ళి మళ్ళీ చేపలు పడుతూ తన స్థితిలో తాను ఉండిపోవాలని పరిశుద్ధులకు చెప్పి చేపలు పట్టడానికి సముద్రం దగ్గరికి వెళ్ళాడు. పునరుత్థానుడైన క్రీస్తు విశ్వాసములో, ఆత్మీయ జీవితంలో బలహీనుడైపోయి వెనకకు తిరిగిపోతున్న పేతురును ప్రేమించిన వాడై ప్రభు ఏం చేశాడు తెలుసా? అదే పేతురు దగ్గరికి వెళ్ళి పేతురును బలపరిచి తిరిగి విశ్వాసమును బాగు చేసి అతన్ని తిరిగి ఆయన ఏర్పాట్లోనికి తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రభు అయిన యేసే నిన్ను బలపరిచి ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. నువ్వు మార్గము తప్పి తిరిగే పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు, విశ్వాసములో సన్నగిలుతున్నప్పుడు, ఆత్మీయ జీవితంలో ఆదరణ లేక మరి అనేక పరిస్థితుల చేత, కలవరాల చేత నింపబడ్డప్పుడు పేతురును బలపరిచిన అదే ప్రభు పౌలు కొరకు బర్నబాను సిద్ధపరిచి, బర్నబాను పంపి పౌలును స్థిరపరిచిన అదే ప్రభు నీ కొరకు ఒక బర్నబాను పంపిస్తాడు. నీ కొరకు అభిషక్తుడైన క్రీస్తే, దేవుడే, పరిశుద్ధాత్ముడే నీ కొరకు నిలబడతాడు. ధైర్యం తెచ్చుకో. ఏ పరిస్థితిని బట్టి కృంగిపోకు. ప్రభువునందు విశ్వాసం ఉంచు. ఆయన నిన్ను ఆదరించి బలపరిచి నిన్ను ముందుకు నడిపిస్తాడు. యెషయా గ్రంథం 41:10 ప్రకారం, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతాననే మాటను వాగ్దానంగా తీసుకొని ధైర్యంగా మీ సేవా జీవితంలో, మీ కుటుంబ జీవితంలో, మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగండి. దేవుడు మిమ్మల్ని బలపరచడం మీరే చూడబోతున్నారు. దేవుడు అద్భుత రీతిగా, మీరు ఊహించని రీతిగా, మీరు ఆలోచించని రీతిగా, మనుషులు ఎవ్వరు కూడా మిమ్మల్ని నడిపించలేనటువంటి నూతనమైన మార్గాల్లో, నూతనమైన అనుభవాల చేత ప్రభు తన పరిశుద్ధాత్మ చేత మిమ్మల్ని నడిపించడం మీరు చూడబోతున్నారు. అటు కార్యం శక్తివంతంగా మీ జీవితాలు, మీ బ్రతుకుల్లో ప్రభు చేయునుగాక. ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేయండి, వాక్యం ధ్యానించండి. ఆ వాక్యం ద్వారా ప్రతి బలపరిచే మాటలను గట్టిగా పట్టుకోండి, ప్రభు మీద అనుకోండి, ఎక్కడ వెనకకు తీయకండి, ధైర్యంగా ముందుకు సాగండి. ఆ ప్రభువే మీ చేయి పట్టి అంతం వరకు మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన ఆ రీతిగా మిమ్మల్ని నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మీరు విన్నారు కదా. మీతో ఒక సంగతి నేను పంచుకుంటున్నాను. మీ ఆత్మీయ జీవితంలో మమ్మల్ని బలపరిచేవారు ఎవరు లేరని, మా కొరకు ప్రార్థించేవారు లేరని, ప్రోత్సహించేవారు లేరని ఎవరు దిగులు పడద్దు. దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు, దేవుడు మిమ్మల్ని ధైర్యపరుస్తాడు, దేవుడు మీకు ఆ శక్తిని ఇస్తాడు, ఆ కృపనిస్తాడు. మోకరించండి, చేతులెత్తండి, దేవునికి మొరపెట్టండి. పౌలు కొరకు బర్నబాను సిద్ధపరిచినవాడు మీ కొరకు ఒక మంచి ఆత్మీయ నాయకుడిని సిద్ధపరుస్తాడు. ప్రభువే మీకు నాయకుడై ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. చిన్న మాట మీతో పంచుకుంటాను. మీ యొక్క ప్రతి పరిస్థితిలో మీ ప్రార్థన విన్నపములు మాకు తెలియచేయండి. సఖ్యమైనంత మట్టుకు మేము మీ కొరకు వ్యక్తిగతంగా మా ప్రార్థనలు మీ జ్ఞాపకం చేసుకుంటాం.
మీరు ప్రార్థించండి. మేము కూడా మా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభును స్తుతిస్తాం, ప్రభును మహింపరుస్తాం. తద్వారా మనందరి ప్రార్థనల ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో దేవుడు జరిగిస్తాడు. నిరుత్సాహపడకండి, కృంగిపోకండి. స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, పర్సనల్గా మాట్లాడచ్చు. ఎక్కువగా మరి సండే తర్వాత మండే నేను ఎక్కువగా ఫ్రీగా ఉండే సమయం, ఆ టైంలో మీరు కాల్ చేసి నన్ను సంప్రదించవచ్చు ఫోన్ ద్వారా. ఎవరైనా నేరుగా కలుసుకోవాలనుకుంటే మీరు ఫోన్ ద్వారా మీరు మాట్లాడగలిగితే సరైనటువంటి రూట్ మ్యాప్ మీకు తెలియజేస్తాం. దాన్ని పట్టుకొని మీరు రావచ్చు. స్క్రీన్ పైన మా ఫోన్ నెంబర్ కనబడుతుంది. ఆ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, మమ్మల్ని సంప్రదించండి. మరొక విషయం ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి కొందరినైనా ఆత్మీయంగా బలపరచాలి, పురికొల్పాలనే ఉద్దేశంతో నేను ఈ వర్తమానాలు మీ ముందు తీసుకొని వస్తున్నాను. నాకు బాగా చాలా మర్మాలు తెలుసని కాదు, నేను ఏదో చెప్పగలనని కాదు, సోషల్ మీడియా ఉంది వాడుకుందామని కాదు. కొందరైనా బలపరచబడితే అది దేవునికి మహిమ కలుగుతుందనే ఉద్దేశంతో దేవుడు నాకు ఇచ్చిన కృప చొప్పున నేను ఈ చిన్న పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్తున్నాను. కనుక మీరు కూడా ప్రోత్సహించండి, మీ సహకారాన్ని అందించండి. అంటే ధనమును గూర్చి కాదు నేను చెప్పేది, జస్ట్ ఈ వీడియోస్ మీ ఎదుటికి వచ్చినప్పుడు, మీరు బలపడుతున్నప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకు అందించండి. మరి యొక్క వర్తమానాలు మీ యొక్క వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయడం ద్వారా అనేకులు బలపరచబడతారు. ఆ రీతిగానే సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్. చాలామంది మరి 100కి 38-40% సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఈ కార్యక్రమాలు చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులను సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రోత్సహించండి. తద్వారా ఈ యొక్క మరి పరిచర్యను అనేకులకు మనం చేరవేయడానికి ఎంతో తోడ్పాటుకుంటుంది. తప్పకుండా ఈ విషయాలను గమనించి సహకరిస్తారని నమ్మి ఈ మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక. ఆమేన్.